మీ సంకల్ప బలాన్ని పెంచుకోవచ్చు. ధన సంపాదనకు ఇబ్బంది కలిగినా కూడా ఇవే. ధన సంపాదనకు ఇబ్బంది కలిగిందనుకోండి, మీకు ఐశ్వర్యకారకుడైన శుక్రగ్రహము కామన్ అనమాట. అది ఐశ్వర్యకారకుడైన శుక్రగ్రహము. ఎవరికైనా సరే నా జాతకం తెలియలేదనుకోండి, ఐశ్వర్య ఫలప్రదాత శుక్రుడు, ఆ శుక్రగ్రహ జపం చేయొచ్చు. ఎవరికి జాతకం తెలియకపోతే మీకు తెలిసింది కాబట్టి ఆ శుక్రగ్రహ జపం చేసుకొని మీ లగ్నాన్ని అనుసరించి ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి శని అవ్వటం వల్ల ఆ 2 గ్రహాలకి గనక మనం సాధన గనక చేసినట్టయితే మనకి ధన సంపాదనలో ఉండే ఇబ్బందులన్నీ తొలగుతాయి. ఓం శం శనిం నమః, ఓం శం శనిం నమః, ఓం శం శనిం నమః. శనిగ్రహం యొక్క అధిష్టాన దేవత. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అలాగే శుక్రగ్రహం యొక్క అధిష్టాన దేవత లక్ష్మీదేవి అవటం వల్ల ఓం శ్రీం ధనలక్ష్మీదేవి నమః, ఓం శ్రీం ధనలక్ష్మీదేవి